హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టైటిల్ చూశారు కదా, చిన్న పిల్లల్ని కూడా వదలనటువంటి సైకోలు. గతంలో ఎవరైనా వైసీపీ పార్టీకి కానీ జగన్కి కానీ మద్దతు ఇస్తే వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు. రాజకీయ పార్టీ నాయకులు అనుకోండి, లేకపోతే ఎవరన్నా జర్నలిస్టులు అనుకోండి, ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ఆడవాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ఆడవాళ్ళను, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ పెళ్లి గురించి ఇట్లా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసించే స్టేజ్కి వచ్చారు సైకోలు. మనకు తెలుసు గీతాంజలి ఏ రకంగా చనిపోయిందో, వీళ్ళు ఈ రకంగా చేయబట్టి గీతాంజలి అనే మహిళ కూడా అప్పుడు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబం అంటే ఆ పిల్లలు దిక్కులేని పిల్లలు అయిపోయారు, తల్లి లేని పిల్లలుగా మారారు. డబ్బులు ఎంత ఉంటే ఏం లాభం చెప్పండి, తల్లి ఉండాలి కదా, ఇంట్లో తల్లి ఉంటేనే కదా ఆ పిల్లని చూసుకోగలది. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఈ దుర్మార్గులు. సో మొన్న ఈ మధ్య జగన్ గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఒక చిన్నారి జనాల మధ్యలో జగన్ కోసం ఒక ఫోటో దిగాలని చెప్పి ఏడుస్తుంటే ఆ పిల్లలకి నటించడం రాదు. పిల్లలకి నటించడం వచ్చా రాదు పాపం. వాళ్ళకి తెలిసింది ఏంటి, ప్రేమను చూపించడం. ప్రతి ఇళ్ళలో చిన్నపిల్లలకి వాళ్ళన్న రాజకీయ నాయకుడు తెలియకుండా ఉంటారా చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు. ఆ టీవీలో కనిపించినప్పుడు లేకుంటే ఇంట్లో ఫోటో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడిగినప్పుడు చెప్తారు కదా వాళ్ళు. సో అట్లా ప్రేమను పెంచుకుంటారు. ఆ అభిమానాన్ని పెంచుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూపిస్తున్నప్పుడు అభిమానాన్ని వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా అభిమానం అయితే వస్తుంది. సో ఆ క్రమంలో అమ్మాయి జగన్ గారితో ఫోటో దిగాలని చెప్పి ఆ జనాల మధ్యలో ఏడిస్తే దాన్ని కూడా ఆ చిన్నారి ఏడుపును కూడా తట్టుకోలేని మూర్ఖులు, ఈ సైకోలు దారుణంగా ట్రోల్ చేశారు, అబద్ధపు ప్రచారాలు చేశారు. చివరికి వాళ్ళ అఫీషియల్ పేజ్లో వీడియో డిలీట్ చేశారు ఆ పోస్ట్. అంటే ఎంత దారుణం అంటే, ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది, వాళ్ళ నాన్నకు గోల్డ్ షాప్ ఉంది, వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ కూడా వాళ్ళే రెంట్లు కూడా వస్తాయని చెప్పి అబద్ధ ప్రచారం. నిజంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే తప్పేంది, అభిమానం చూపిస్తే తప్పేంటి, చూపించకూడదా? గోల్డ్ షాప్ ఉన్నాడు అభిమానం చూపించకూడదా? కోట్ల ఆస్తులు ఉన్న అభిమానం చూపించకూడదా? అట్లా ఉంది, చూపించకూడదు అనేటువంటిది. సో ఇక్కడ నిజమేంటి, ఆ అమ్మాయి చదువుతుంది రవీంద్ర భారతి స్కూల్, వాళ్ళ నాన్న ఒక షాప్లో పనిచేస్తాడు, వాళ్ళ అమ్మ కూడా ఇంకో చోట పనిచేస్తుంది, వాళ్ళు ఉన్న ఇల్లు రెంట్కు తీసుకున్న ఇల్లు. సో అలాంటి పరిస్థితి వాళ్ళది. దాన్ని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ నాన్న వచ్చి లాస్ట్కి చెప్పుకునేదాకా నా పిల్లని ట్రోల్ చేయకుండా నాయన దండం పెడతా, అభిమానం చూపించకుండా తప్ప అని చెప్పి ఆ వ్యక్తి బాధపడ్డ పరిస్థితి. సో ఇప్పుడేంటి, జగన్ గారు రెండు రోజుల పర్యటనకు సంబంధించి పులివెందులకు వెళ్తే అక్కడ మెహబూబ్ బాష్ అని చెప్పి 7వ తరగతి చదివే పిల్లోడు పొద్దుటి నుంచి చెప్పులు లేకుండా ఎండలో నిలబడ్డాడంట. ఆ వ్యక్తి ఆ పిల్లోడు జగన్ వెళ్ళి కలిశాడు, ఏడుస్తున్నాడు అక్కడ. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా చూడండి. చెప్పు సార్, ఏమి తెలియదు సార్, పొద్దు నుంచి ఉన్నాడు సార్, పొద్దు నుంచి ఉన్నాడు సార్, పొద్దు నుంచి ఉన్నాడు సార్. చూడనికి వచ్చాడు చెప్పులు కూడా లేకుండా వచ్చావు. సో ఇది ఆ పిల్లోడు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాడంట, జగన్ గారు వస్తారు కలవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారంట. చేస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లోపల పంపించారు ఆ పిల్లోడిని. పంపిస్తే జగన్ మాట్లాడుతున్నారు ఆ అబ్బాయితో, ఏమైంది ప్రాబ్లం చెప్పని, ఏడుస్తూ ఉంటే ఏమైందని చెప్తే కలవడానికి వచ్చాను, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాను, షేక్ హ్యాండ్ ఒకటి తీసుకొని వెళ్ళిపోదామని ఉన్నానని చెప్పి ఆ పిల్లోడు చెప్పాడంట. అక్కడ చెప్తే ఫోటో తీశారు. అక్కడ మామూలుగా ఎవరున్నా జగన్ గారు కానీ ఇంకో రాజకీయ నాయకుడు ఎవరిపైనా కూడా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అందరు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా డ్రోన్ షాట్లు, సపరేట్ ఫోటోగ్రాఫర్. కొండల మధ్యలో మన మధ్య చూసాం కదా, కొండల మధ్యలో ఆపి వెహికల్స్ ఆపి అక్కడ జనాలే ఉండరు, ఒక అయ్యగారు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదో సమస్య ఉందని చెప్తా ఉన్నాడు అక్కడ. అంటే దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో ఆపి తెలుసుకున్నాడని చెప్తారు. ఆ కొండల మధ్యలో ఇళ్ళే లేవు, సపరేట్గా కలవాలని చెప్పి ప్లాన్ ప్రకారం ఉన్నది అది. అయినా దాని గురించి ఎవరు ట్రోల్ చేయలేదు. సరే సమస్యలు చెప్పుకున్నారు పోనీ, వీళ్ళు హైలైట్ చేసుకున్న జన సైనికులు బాసు దేవుడు ఆగారు చేశారని చెప్పి. అదే చంద్రబాబు నాయుడు గారు అది బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా ఫోటోలు తీశారు చూస్తాం కదా, సంచులు లేపి ఫోటో దిగి మళ్ళీ ఆడబెట్టి మళ్ళీ తీసి ఎట్లా తీశారు వాళ్ళు. మరి అట్లాంటివి కదా ట్రోల్ చేయాల్సింది. ఇక్కడ చిన్నపిల్లలు పాపం అభిమానంతో అక్కడికి వచ్చి చేస్తే ఆ పిల్లలను కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలతో డ్రామాలు ఆడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి, కొత్త రాజకీయానికి తెరలేపాడు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, జగన్ ఆ రకంగా పిల్లలతో ఫోటోలు తీసుకుంటే పిల్లలు ఏడుస్తున్నారని అభిమానం చూపిస్తున్నారని చెప్తే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి ఏమైనా ఓట్లు పడే ఛాన్స్ ఉంది ఏమన్నా? ఏం లేదు కదా. మామూలుగా అభిమానం అనేది చూపిస్తారు అంతే. ఆ అభిమానాన్ని కూడా తట్టుకోలేకపోతే, చిన్నపిల్లలు చూపించే అభిమానాన్ని కూడా మీరు తట్టుకోలేకపోతే
ఇంకా ఈ మెంటాలిటీ ఏ మెంటాలిటీ అంటారు? సైకో మెంటాలిటీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అదే మాట్లాడారు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మాట్లాడతారో వీళ్ళు అదే రకంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా. అప్పుడు గతంలో అన్నారు కదా, ఒక పెద్ద ఆవిడ ఏదో అక్కడ సమస్యలు ఉన్నాయని జగన్ వెళ్తే ఒక పెద్ద ఆవిడ జగన్ గారిని పట్టుకొని ముద్దు పెట్టుకుంది. సిగ్గు లేదా, వస్తే ముద్దులు పెట్టుకుంటారా అని చెప్పి ఆ ప్రజల మీద సిరేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత దారుణం చూడండి. ప్రజాస్వామ్యంలో కనీసం మన ప్రేమను కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఇంకా ఏమంటాను చెప్పండి. అలా చూపిస్తే కూడా వాళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేసి వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టినటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ చిన్నారి తండ్రి ఏమో దేవికరెడ్డి చిన్నారి తండ్రి ఏడుస్తూ ఉన్నాడు పాపం, ట్రోల్ చేయకుండా దండం పెడతా అని చెప్పి. ఇప్పుడు ఈ పిల్లోడు మెహబూబ్ బాషా, ఆ పిల్లోడు వాళ్ళకి ఏం తెలుసు పాపం. సో అట్లా పులివెందులలో ఒక పులివెందులు ఏంది రాష్ట్రం మొత్తం తెలుసు, తెలంగాణలో కూడా తెలుసు. జగన్ గారు అంటే తెలియని వాళ్ళు, అభిమానం చూపించని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు, ఇట్లా ఉంటారు. కాకపోతే సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది, చూడాలని చెప్పి ఆ పిల్లడు పొద్దు నుంచి అక్కడికి వెయిట్ చేశారు. పోలీసులు ఎట్లా పంపించారు అక్కడికి? ఇది స్కెచ్ ప్రకారం వేశారు కదా అంటే మరి ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరే అధికారులు ఉన్నారు, అడగండి మరి ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోండి. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? మరి ఇంటెలిజెన్స్ని అడగండి. సపరేట్గా ఏర్పాటు చేసిన పిల్లోడా, అభిమానంతో వచ్చిన పిల్లోడా అని చెప్పి ఇంటెలిజెన్స్ని అడగండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పండి, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ రకంగా ఉందని చెప్పండి. లేదా మీ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ ఛానల్స్ మీ పత్రిక మీ ఏమంటారు మీకు డిబేట్లు చెప్పి మేధావులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని పంపించి ఆ పిల్లోని దగ్గరికి అడగండి. అడిగి అవునయ్యా నీకు ఏమైనా డబ్బులు ఇస్తే పోయినావా బాబు, వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేస్తే పోయినావా, పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వు కూడా ఏందని ఆ పిల్లని అడగండి. పోయి అట్లనే అడిగి పెట్టండి. ఎందుకంటే అట్లా కూడా చేస్తారు వీళ్ళు. ఆ పిల్లోడికి ఏదో అబద్ధం చెప్పి కూడా చెప్పమంటే కూడా చెప్పిస్తారు వీళ్ళు అట్లా. మరి ఇంత దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఏమని చెప్పండి. చిన్నపిల్లలు కలిస్తే తప్పు, ముసలోళ్ళు కలిస్తే తప్పు, జగన్ చూసి ఎవరైనా మహిళలు నవ్వితే తప్పు. రాజకీయంగా ఏదైనా మాట్లాడాలి కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ట్రోల్ చేయడమా, ఆ కుటుంబాలను బజారుకిడ్చడమా, ఆడపిల్లల్ని ఆడవాళ్ళని కూడా ట్రోల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఈ మెంటాలిటీతో రాజకీయాలు చేసి ఏమంటారు సైకోలు, శాడిస్టులు. మీరు ఇలాంటి పనులు చేసి అవతల వాళ్ళని సైకోలు అంటారు, శాడిస్టులు అంటారు. కొద్దిగానే ఉండాలి మనకు. దేని రాజకీయం చేయాలి, దేని చేయకూడదు, దేని గురించి ప్రస్తావించాలి, దేని గురించి ప్రస్తావించకూడదు. ఏదైనా చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించిన పేర్లు ఎక్కడ కూడా బయటకు చెప్పరు. లేదా ఒక చిన్నారి పైన లేకుంటే ఆడవాళ్ళ పైన ఎవరిపైన ఇట్లా ఏదైనా దాడి జరిగింది అనుకోండి, అత్యాచారం జరిగింది, వాళ్ళ పేర్లు కూడా చెప్పరు. అది ఆ రకంగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉండం మనము. అలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలో ఇలాంటి మూర్ఖులు వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ కుటుంబంతో సహా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఏం పని చేస్తుంది, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అవసరం. వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఇట్లాంటివన్నీ అవసరమా? అభిమానించడం తప్ప, అభిమానించినంత మాత్రాన ఇంత దారుణంగా ఇది చేస్తారా? దయచేసి మీరు ఏదైనా రాజకీయం అంటే జగన్ గురించి మాట్లాడండి, జగన్ గురించి వేరే ఏదైనా చెప్పండి. పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి, వాళ్ళని దయచేసి ట్రోల్ చేయకండి.